హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ మనము క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ని ఒక సింపుల్ ఫ్యాసినేటింగ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్తో అర్థం చేసుకుందాం. అసలు ఈ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి చూడండి. ఒక ఇన్క్లైన్డ్ సర్ఫేస్ పైన ఒక మాస్ ఏ యాంగిల్ వరకు స్లైడ్ అవ్వకుండా ఉంటుందో దాన్ని క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పేపరు, ఒక రిమోట్, ఒక బాక్స్. వీటిని నేను ఒక ప్యాడ్ పైన పెట్టాను. ఇప్పుడు నేను యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ పెంచుతూ ఉంటాను. చూడండి ఏది స్లైడ్ అవుతుందో. ఫస్ట్ ఇది స్లైడ్ అయిపోయి నెక్స్ట్ ఇది. అంటే యాంగిల్ పెంచుతూ ఉంటే అది డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ దగ్గర డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ స్లైడ్ అవుతూ ఉన్నాయి. వీటిలో డిఫరెన్స్ ఏంటండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఫార్మల్గా చూద్దాము. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏ మ్యాక్సిమం యాంగిల్ వరకు ఈ బాడీ స్లైడ్ అవ్వకుండా ఉంటుందో దాన్నే అక్కడ ఏమన్నాడంటే క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నాడు. ఫైన్. సో దీన్ని ఎలా ఫార్మల్గా డిఫైన్ చేస్తారో చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటండి, క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ రిఫర్స్ టు ద మ్యాక్సిమం యాంగిల్ at which an object can rest on an inclined plane without sliding down. ఫైన్. సో మరి దీంట్లో ఏ విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఇట్స్ కాన్సెప్ట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద స్టాటిక్ ఫ్రిక్షన్ అండి. ఫైన్. సో అక్కడ నేను 3 డిఫరెంట్ బాడీస్ తీసుకున్నాను కాబట్టి వాటికి డిఫరెంట్ ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్స్ ఉంది కదా, అందుకని డిఫరెంట్ యాంగిల్స్ దగ్గర స్లైడ్ అయ్యాయి. ఫైన్. మరి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూస్తాం. ఇక్కడ డెఫినేషన్ ఎలా చేస్తారో చూడండి. ఈ యాంగిల్ని ఎలా డిఫైన్ చేశారు? ఈ ప్లేన్కి, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ అంటారు అక్కడ. సో ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ ద inclined surface and the horizontal plane at which the force of the static friction is just enough to counterbalance the force of the gravity pulling the object down the slope. Beyond this angle the object will start to slide. అదండి విషయం. సో ఇక్కడ చూడండి, ఇది ప్లేన్, ఇది హారిజంటల్ ప్లేన్, ఇది ఇన్క్లైన్డ్ ప్లేన్. ఇక్కడ యాంగిల్ టీటా ఉంది. ఫైన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దీని మాస్ m అనుకోండి. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ mg అండి. సో దిస్ యాంగిల్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ యాంగిల్. దీన్ని కాంపొనెంట్స్ కింద రిజాల్వ్ చేయండి. ఇక్కడ కాంపొనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తే ఇక్కడ నేను యాంగిల్ చూపించలేదు, ఇక్కడ టీటా ఇది. ఫైన్. సో ఎక్కడైతే యాంగిల్ ఉందో అది కాస్ టీటా అండి. mg కాస్ టీటా. ఇఫ్ యూ రిజాల్వ్ అదర్ సైడ్, ఇంకో వైపు చేస్తే mg సైన్ టీటా అండి. ఇక్కడ ఇది వచ్చేసేమో ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి. సో ఇది mg ఇది గ్రావిటేషనల్ పుల్ అండి. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఇది స్లైడ్ అవ్వదు. అలా కాకుండా దీనికన్నా ఇది ఎక్కువ అయింది అనుకోండి, ఇది స్లైడ్ అవుతుంది. ఫైన్. సో ఇది ఎక్కువ ఉన్నా స్లైడ్ అవ్వదు. రెండు ఈక్వల్ అవుతే కొద్దిగా అది స్లైడ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఫైన్. సో అది విషయం. మరి ఫార్ములా ఏంటండి? ఇక్కడ ఫార్ములా చూడండి. ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. tan θ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. సో ఇక్కడ టీటా ఏంటండి? క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద సర్ఫేస్. ఫైన్. సో అక్కడ చూసాం కదా, 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ యాంగిల్ ఇలా పెంచుతూ ఉంటే డిఫరెంట్ యాంగిల్స్ దగ్గర స్లైడ్ అవుతున్నాయి. అంటే అది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫైన్. సో tan θ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అండి. మనం ఇక్కడ 3 డిఫరెంట్ కేసెస్ తీసుకుందాం. ఇక్కడ చూడండి. సో వెన్ θ ఈజ్ లెస్ దెన్ θc, సో యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఈజ్ లెస్ దెన్ క్రిటికల్ యాంగిల్ అయిందనుకోండి, ఏమవుతుంది? ఆబ్జెక్ట్ రిమైన్స్ స్టేషనరీ బికాస్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ ప్రివెంట్స్ ద మోషన్. సో టీటా అనేది లెస్ దెన్ క్రిటికల్ యాంగిల్ అవుతే, సో దిస్ గ్రావిటేషనల్ పుల్ mg సైన్ టీటా విల్ బి లెస్ దెన్ దిస్ ఎఫ్ అండి. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా mg సైన్ టీటా అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బాడీ అక్కడే ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డామినేట్ చేస్తుంది, అది అక్కడే ఉండిపోతుంది. అలా కాకుండా వెన్ యాంగిల్ ఆఫ్ దిస్ ఇంక్లినేషన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ అయిందనుకోండి, ఆబ్జెక్ట్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ స్లైడింగ్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఎట్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ. అలా కాకుండా ఇవి రెండు ఈక్వల్ అయ్యాననుకోండి, కొద్దిగా ఇలా మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది అది. ఫైన్. అలా కాకుండా ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అనుకోండి, ద ఆబ్జెక్ట్ స్లైడ్స్ బికాస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ఎక్సీడ్స్ ద మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. అదండి. సో ఈ టీటా అనేది గ్రేటర్ దెన్ θc అయింది అనుకోండి, mg సైన్ టీటా విల్ డామినేట్ ఎఫ్ అండి. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ని డామినేట్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. అది విషయం. ఫైన్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది tan θ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అండి. సో ఇలా మనం సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ మన సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఫిజిక్స్ అర్థం చేసుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ కామన్ సెన్స్. అందుకని నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.